హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుసుకుందారా ఛానల్. మనకి ఎస్ఎస్సి నుంచి 10th విద్యార్హతతో ఎంటీఎస్ మరియు హవాల్దార్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ ఎగ్జామ్లో సిలబస్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అందులో మనకి అర్థమెటిక్, రీజనింగ్ ఉంటుంది. అవి రెండు కూడా క్వాలిఫై ఇన్ నేచర్ అనమాట. అంటే ఒక 40 బిట్లు ఇస్తే మీరు ఒక 12 బిట్లు కరెక్ట్గా పెడితే సరిపోతుంది. దాన్ని మెరిట్ లిస్ట్ అనేది కన్సిడర్ చేయరు. తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, 25 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి జనరల్ స్టడీస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 50 క్వశ్చన్స్ మాత్రమే మెరిట్కి కన్సిడర్ చేస్తారనమాట. సో మీరు ఆల్రెడీ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా లేదా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే, సో దీనికి కూడా అప్లై చేసి రాయండి. సో మీకు ఒక అనుభవం లాగా ఉంటుంది. జాబ్ వస్తే మీరు జాయిన్ కూడా అవ్వచ్చు. సో దీన్ని నెగ్లిజెన్స్ చేయొద్దు. చిన్న జాబ్ అని దాన్ని తక్కువగా చూడొద్దు. ఎందుకంటే దీని తర్వాత మీకు చాలా ఆపర్చునిటీస్ అనేవి మీకు డిపార్ట్మెంట్లోకి వెళ్ళినాక ఉంటాయి, ప్రమోషన్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా శాలరీ కూడా మనకి నెక్స్ట్ పీఆర్సీ ఉంటుంది కాబట్టి ఇప్పుడే ప్రస్తుతానికి 30,000 వరకు టేక్ హోమ్ వస్తుంది. సో పీఆర్సీ వస్తే మీకు 40-45,000 వరకు వస్తుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. డీటెయిల్స్ చూద్దాం. ముందుగా మనకి అప్లికేషన్స్ వచ్చేసి 26వ తేదీ ఈ నెల నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. మనకి జూలై 24వ తేదీ వరకు అప్లికేషన్స్ అనేవి మనం చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా మనకి 20 సెప్టెంబర్ నుంచి 24 అక్టోబర్ వరకు మనకి ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారనమాట. తర్వాత డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఎంటీఎస్ వేకెన్సీస్ బీయింగ్ కలెక్టెడ్, అంటే వేకెన్సీస్ ఇంకా కలెక్ట్ చేస్తున్నారు. హవాల్దార్ చూసుకున్నట్లయితే 1075 ఉన్నాయి. ఎంటీఎస్ ఎప్పుడు కూడా మంచి వేకెన్సీసే పడతాయి ఫ్రెండ్స్, అంటే వేలల్లోనే పడతాయి. ఒక్కోసారి 10,000 పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి 5,000 నుంచి 10,000 ఎంతైనా పడే అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. తర్వాత మీరు ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 25 అనమాట. దేనికి? ఎంటీఎస్కి, జనరల్ క్యాండిడేట్స్కి 18 to 25. అదే హవాల్దార్కి అయితే 18 to 27. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎస్సీ, ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years. అదేవిధంగా మీరు ఎప్పటి నుంచి అప్రూవ్ పుట్టి ఉండాలి అనేది కూడా క్లియర్గా ఇచ్చున్నారు చూసుకోండి. ఎంటీఎస్కి అయితే ఆగస్టు 2, 2000 ముందు పుట్టి ఉండకూడదు. అదేవిధంగా 1/8/2007 తర్వాత పుట్టి ఉండకూడదు. హవాల్దార్ కూడా అలాగే ఇచ్చున్నాడు అన్నమాట, చూసుకోండి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లియర్గా ఉంది కదా. 1వ తేదీ 8వ నెల 2025కి మీకు 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్ అభ్యర్థులకి మరియు బీసీ అభ్యర్థులకు 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మరియు ఉమెన్కి కూడా ఫీజు అనేది లేదు. సో మీరు చదివిన ముందైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలామందికి అప్లికేషన్ ఫీజు 100 రూపీస్, ఒక ఎక్స్పీరియన్స్ లాగా కూడా ఉంటుంది మీకు. అదేవిధంగా ఉమెన్కి అండ్ ఎస్సీ, ఎస్టీకి అయితే ఫ్రీ కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లికేషన్స్ ఏమైనా రాంగ్ ఉంటే మీరు జూలై 29 నుంచి 31 వరకు మీరు ఏమైనా రాంగ్ ఉంటే చూసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 చోట్ల ఉంటాయి. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, అదేవిధంగా విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, విజయనగరం, మనకి తెలంగాణలో చూసుకున్నట్లు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఈ విధంగా మనకి సెంటర్స్ అనేది ఉన్నాయి. చెప్పాను కదా, ముందే చెప్పడం జరిగింది. మనకి 2 సెషన్స్ ఉంటాయి. ఒకటే ఎగ్జామ్లోనే 2 సెషన్స్ అనమాట. ఫస్ట్ సెషన్ మీరు కంప్యూటర్ ఎగ్జామ్ ముందు కూర్చోగానే సెషన్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. అందులో మనకి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 20 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks అనమాట. అది 45 minutes టైం ఉంటుంది. దాంట్లో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. తర్వాత మనకి ఆ సెషన్ 45 minutes అయిపోగానే నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయిపోద్ది. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అది వచ్చేసి 25 క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. మీరు జాబ్ కొట్టాలి అంటే మెయిన్ ఇక్కడే అనమాట. ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ ఇవే 25 ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks అనమాట. అంటే 75 marks టోటల్గా 150 marks. 150 marksకి మీరు ఈజీగా 130 తెచ్చుకోవచ్చు. అంత కష్టంగా ఏముండదు 10th క్వాలిఫికేషన్ మీదే కాబట్టి. జనరల్ స్టడీస్లో కూడా మీకు ఒక 30 నుంచి 40 టాపిక్స్ ఉంటాయి. అవి చదువుకుంటే సరిపోద్ది. ఇంగ్లీష్ బేసిక్గా మీరు బేసిక్ నాలెడ్జ్ ఉండి టెన్సెస్, వొకాబులరీ కొంచెం బాగా చదివితే ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. మీకు ఫస్ట్ సెషన్ 1లో మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. బట్ సెషన్ 2కి మాత్రం ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks అయితే రాంగ్ ఆన్సర్ పెడితే 1 mark పోతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మనకి సిలబస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ముందుగా మనము న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ అనేది క్వాలిఫై నేచర్ కాబట్టి అది చెప్పట్లేదు. సో మీరు చూసుకోవచ్చు. జనరల్ అవేర్నెస్లో ఏముంటుందంటే 10th వరకు మనకి హిస్టరీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్ సంబంధించి ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అంటే స్పోర్ట్స్కి రిలేటెడ్, డ్యాన్స్ రిలేటెడ్, అదేవిధంగా సంగీతానికి రిలేటెడ్గా ఉంటాయి, అవార్డ్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి మనకి సైంటిఫిక్గా ఏమన్నా కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి ఉంటాయి.
ఈ విధంగా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీరు బాగా చదువుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ చేయొచ్చు. ఇంగ్లీష్కి సంబంధించి మీకు వొకాబులరీ, గ్రామరు, సినోనిమ్స్, యాంటోనియమ్స్, కరెక్ట్ యూసేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇంతకుముందు ప్రీవియస్ పేపర్ ఒకటి మీరు ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి, మీకు ఈజీగా అర్థమైపోతుంది ప్యాటర్న్ ఏంటనేది. మనకి రెండిటికి అప్లై అనేది ఒకటే అప్లికేషన్ చేస్తామన్నమాట. సో హవాల్దార్కి సంబంధించి ఒక ఫిజికల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు మంచి మార్క్స్ వస్తే ఎంటీఎస్కి సెలెక్ట్ అయిపోతారు. ఒకటే ఎగ్జామ్ మీకు మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చేస్తుంది. ఒకవేళ ఎంటీఎస్ 10,000 పోస్టులో మీరు ఒక 5,000 ఉన్నాయనుకోండి జాబ్, సపోజు 5,000లో మీ పేరు లేదనుకోండి, హవాల్దార్కి చూస్తారు. హవాల్దార్లో 1:2 కానీ 1:3 అలా సెలెక్ట్ చేస్తారనమాట. సో మ్యాక్సిమం 1:1లోనే సెలెక్ట్ అయిపోతారు టాప్లో ఉన్న వాళ్ళు. వాకింగ్ అనేది 1600 మీటర్లు ఉంటుంది, 15 నిమిషాల్లో వాకింగ్ చేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్. ఫిమేల్ అయితే 1 kmని 20 మినిట్స్లో చేయాల్సి ఉంటుంది అనమాట. మేల్కి హైట్ వచ్చేసి 157.5, చెస్ట్ 81 సెంటీమీటర్స్, హైట్ ఉమెన్కి వచ్చేసి 150 సెంటీమీటర్స్, వెయిట్ వచ్చేసి 48 kg అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. మీరు ఎంటీఎస్ఏ సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. బాగా రాయండి ఎగ్జామ్. తర్వాత అదే చెప్పాం కదా, ఫస్ట్ సెషన్ అనేది క్వాలిఫైడ్ నేచర్ అని. యూఆర్కి 30% క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే 30 అంటే 40 బిట్లకి 30% అంటే ఎంత, 12 బిట్లు. అదే ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25 అంటే 10 బిట్స్ కరెక్ట్ పెడితే సరిపోద్ది. మీరు ఫోకస్ అనేది ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ అంతే. ఇది హవాల్దార్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయని ఇచ్చాడు. ఎంటీఎస్ అనేది అతి త్వరలో మనకి ఇప్పుడు లెక్కిస్తున్నారు కాబట్టి వీలైనంత అప్డేటెడ్గా ఎక్కువ జాబ్సే ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ప్రాసెస్. ఒక 30 టాపిక్స్ అనేవి కూడా మీకు వీలైతే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అవి చదువుకోండి. ఫస్ట్ జనరల్ స్టడీస్కి సంబంధించి ఇంగ్లీష్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి, వొకాబులరీ చదవండి. మీకు తప్పకుండా జాబ్ వస్తే అప్లై చేయండి. డోంట్ నెగ్లెక్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.